My heartful wishes to all of you for showing wonderful response on my present series of lectures on thermal engineering subject. In this lecture, I am presenting the concepts from the chapter Fundamentals of Thermodynamics. Let's start. The topics we are discussing are what is a thermodynamic system, classification of thermodynamic system, and thermodynamic properties. What is thermodynamics? Thermodynamics has a number of definitions which all are using in different situations. So it is a combination of two Greek words. Dharmi means hot or heat, and dynamics means matter in motion. Therefore, thermodynamics is the science which deals with heat in motion. హీట్ అన్నది మూమెంట్ లో ఉన్నప్పుడు అది ఏ రకమైన పనులు చేస్తున్నది అనే డీల్ చేసే సబ్జెక్ట్ ని మనం థర్మోడైనమిక్స్ కింద డిఫైన్ చేస్తాం. అలాగే థర్మోడైనమిక్స్ ఇస్ ద సైన్స్ విచ్ పొసెస్ energies by gases and vapors, their conversions in terms of heat and work, and their relationship with properties of system is also known as thermodynamics. So gases and vapors, వాటి హీట్ చేస్తే అవి ఎలా చేంజ్ అవుతాయి, వాటికి సిస్టమ్ యొక్క ప్రాపర్టీస్ కి ఉండే రిలేషన్స్ ఏంటి అన్నది డిఫైన్ చేసే సైన్స్ ని కూడా మనం థర్మోడైనమిక్స్ కింద చెప్పుకోవచ్చు. And another definition is study of effects of heat, work and energy on a system. Remember, మెయిన్ గా హీట్ అంటే ఏంటి, వర్క్ అంటే ఏంటి, ఎనర్జీ అంటే ఏంటి. We all know heat and work are forms of energy. And another one is study of conversion of heat into mechanical work and vice versa. హీట్ ని మనం వర్క్ కింద ఎలా కన్వర్ట్ చేస్తాము, అలాగే వర్క్ ని మళ్ళీ హీట్ కింద ఎలా కన్వర్ట్ చేసుకుంటాము. అండ్ దిస్ కన్వర్షన్ ఈజ్ ఎంటైర్లీ బేస్డ్ ఆన్ ది సబ్జెక్ట్ నోన్ యాజ్ థర్మోడైనమిక్స్. సో ఈ సబ్జెక్ట్ ని ఎక్కడ ఉపయోగపడుతుంది అంటే కనుక ద స్టడీ ఆఫ్ ఇంటర్నల్ కంబషన్ ఇంజన్స్. సో ఇంటర్నల్ కంబషన్ ఇంజన్స్ ఇవన్నీ కూడా మనం లేటర్ స్టేజెస్ వన్ బై వన్ నేర్చుకుందాము. జస్ట్ రిమెంబర్ ఎట్ దిస్ ఇన్స్టెంట్ 2 వీలర్స్, 3 వీలర్స్, 4 వీలర్స్, కార్స్, బస్సెస్, లారీస్ ఇవన్నీ కూడా మన ఇంటర్నల్ కంబషన్ ఇంజన్స్ కింద వస్తాయి. ప్లస్ స్టీమ్ బాయిలర్స్, టర్బైన్స్, కండెన్సర్స్, కూలింగ్ టవర్స్, కంప్రెసర్స్, గ్యాస్ టర్బైన్స్, రాకెట్స్, టర్బోజెట్స్, రిఫ్రిజిరేటర్స్ అండ్ హీట్ పంప్స్ ఇవన్నీ కూడా మనకి థర్మోడైనమిక్ ప్రిన్సిపల్స్ మీద బేస్ అయ్యి వర్క్ అవుతూ ఉంటాయి. We will learn all these concepts, applications one by one in later stages. And then what is a thermodynamic system? Heat and work, energy on system అని చెప్పుకున్నాం మనం. ఆ సిస్టమ్ అంటే ఏంటి, డెఫినేషన్ జాగ్రత్తగా బై హార్ట్ చేయండి. Is defined as a region in space or a quantity of matter upon which attention is focused for the study of energy transfers and their conversions. Okay, so quantity of matter or region in a space on which our attention is mainly focused for study of energy transfers is known as a thermodynamic system. So fundamentals unnam kabatti I am giving a small example to all of you. మనం గ్రౌండ్ లో ఉన్నాం అనుకోండి. సో గ్రౌండ్ ఈజ్ నౌ ఓపెన్ టు ఆల్. 5 మెంబర్స్ కూర్చున్నారు, అందరూ కూడా గ్రౌండ్ లో కూర్చొని మాట్లాడుకుంటున్నారు. ఈ లోపల లెట్స్ స్టార్ట్ ఏ గేమ్ అనుకున్నాం మనం. కబడ్డీ ఆడదాం అనుకుంటే కనుక ఫస్ట్ ఏం చేయాలి, కోర్ట్ డ్రా చేసుకుంటాం మనం అదే గ్రౌండ్ లో. గ్రౌండ్ ఈజ్ ఏ వ్యాస్ట్ వన్. కోర్ట్ డ్రా చేసుకుంటాం. కోర్ట్ డ్రా చేసుకున్న తర్వాత దాంట్లో కొంతమంది ప్లేయర్స్ ఎంటర్ అవుతారు, మరి కొంతమంది బయట నుంచి చూస్తూ ఉంటారు. సో ఇప్పటిదాకా గ్రౌండ్ అంతా అందరికి యూనిఫామ్ గా ఉన్నదే. నౌ ఎవరైతే కనుక కోర్టులోకి వెళ్ళి గేమ్ స్టార్ట్ చేస్తారో కోర్టు బయట ఉన్న వాళ్ళందరూ కూడా ఎవరైతే కోర్టులో ఆడుతున్నారో వాళ్ళ వైపు కాన్సన్ట్రేట్ చేస్తారు. నౌ దట్ ఈస్ నథింగ్ బట్ ఏ సిస్టమ్.
ఇప్పుడు బయట నుంచి ఎవరన్నా గ్రౌండ్ లోకి వచ్చారనుకోండి, ఇమీడియట్ గా వాళ్ళ ఫోకస్ ఎటువైపు ఉంటుంది? ఎవరైతే గేమ్ ఆడుతూ ఉన్నారో వాళ్ళ వైపు ఫోకస్ ఉంటుంది. దట్ మీన్స్ వీఆర్ ఫోకసింగ్ అవర్ అటెన్షన్ ఆన్ ది ప్లేయర్స్ విచ్ ఆర్ ప్లేయింగ్ ఇన్ ది కోర్ట్. ఇక మిగతా గ్రౌండ్ లో ఎవరెవరున్నా, వాకింగ్ చేస్తున్నా, రన్నింగ్ చేస్తున్నా, కబుర్లు చెప్పుకుంటున్నా, మనం వాళ్ళ గురించి పట్టించుకోం. అవర్ కాన్సన్ట్రేషన్ ఈజ్ మెయిన్లీ ఆన్ ది ప్లేయర్స్ ఓన్లీ, అండ్ దట్స్ వై దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ సిస్టమ్. కోర్ట్ అనేది మనం లైన్స్ గీసుకుంటాము. ఆ కోర్టులో ఆడే వాళ్ళు కాకుండా మిగతా వాళ్ళందరూ కూడా సరౌండింగ్స్ కింద వస్తారు, వాళ్ళు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. ఏదైతే కోర్ట్ లైన్స్ ఉన్నాయో, మనం ఆ కోర్ట్ లైన్ దాటి బయటకు వచ్చామంటే కనుక మన సరౌండింగ్ లోకి వచ్చినట్టే. కాబట్టి బయట చూసే వాళ్ళని, లోపల ఆడే వాళ్ళని ఆ కోర్ట్ లైన్స్ అన్నది డివైడ్ చేస్తూ ఉంటాయి. సపోజ్ ఇప్పుడు మన లైన్స్ ని తీసేవనుకోండి, ఆడే వాళ్ళు ఎవరు, చూసే వాళ్ళు ఎవరు, ఎవరికి తెలియదు. ఓకే, సో దట్ ఈస్ ద కాన్సెప్ట్ ఫర్ యువర్ అండర్స్టాండింగ్ ఐ am telling. సో సిస్టమ్ అంటే అదే, రైట్? Examples of system: piston and cylinder assembly, quantity of steam, mixture of gas and vapors. మెయిన్ గా మనం హీట్ గురించి చెప్పుకున్నాం కాబట్టి, ఒక లిక్విడ్ తీసుకుని మనం హీట్ చేస్తే అది వేపర్ కింద, దాని తర్వాత గ్యాస్ కింద కన్వర్ట్ అవుతుంది. అండ్ దట్ వేపర్ అండ్ గ్యాసెస్ కెన్ డూ ఏ వండర్ఫుల్ అప్లికేషన్స్ ఇన్ థర్మోడైనమిక్ సిస్టమ్స్. ఇందాక చెప్పుకున్నాం మనం, ఎవ్రీథింగ్ ఎక్స్టర్నల్ టు ది సిస్టమ్ ఈస్ కాల్డ్ సరౌండింగ్స్ ఆర్ ఎన్విరాన్మెంట్. మన ఫోకస్ కాకుండా మిగతాదంతా కూడా సరౌండింగ్స్ ని ట్రీట్ చేస్తాం మనం, దాని ఎన్విరాన్మెంట్ అని కూడా అనొచ్చు. అలాగే an envelope enclosing the system is called boundary. సిస్టమ్ ని, సరౌండింగ్ ని ఏదైతే కనుక సపరేట్ చేస్తూ ఉంటుందో దాన్ని బౌండరీ కింద డిఫైన్ చేస్తాం. కాబట్టి థర్మోడైనమిక్ సిస్టమ్ అంటే 3 డెఫినేషన్స్ ఉంటాయి. వన్ ఈజ్ సిస్టమ్, సెకండ్ వన్ ఈజ్ సరౌండింగ్, and third one is boundary. Now observe the diagram carefully. A thermodynamic system and surroundings are separated by the boundary. ఇందాక మనం చెప్పిన ఎగ్జాంపుల్ మీకు చెప్పాను, ఆ ఎగ్జాంపుల్ జాగ్రత్తగా మీరు అర్థం చేసుకుంటే you can learn very easily the subject thermodynamics. ఆడే వాళ్ళందరూ కూడా సిస్టమ్, చూసే వాళ్ళందరూ కూడా సరౌండింగ్స్. కోర్టు లైన్స్ ఏవైతే సపరేట్ చేస్తున్నాయో దాన్ని మనం బౌండరీ అంటాము. అండ్ వన్ మోర్ ఫెమిలియర్ ఎగ్జాంపుల్ ఈజ్ అవర్ క్రికెట్. క్రికెట్ లో ఆ పదమే వాడతాం మనం, బౌండరీ. చుట్టూతో ఒక లైన్ ఉంటుంది, ఒక రోప్ తో కడతాం మనం. ఆ రోప్ లోపలంతా ప్లేయర్స్ ఉంటారు. ఎప్పుడైతే కనుక బాల్ ఆ రోప్ దాటిందో దాన్ని మనం బౌండరీ, అదర్వైజ్ సిక్సర్ కింద మనం డిక్లేర్ చేస్తూ ఉంటాం. అవతలందరూ కూర్చొని చూస్తూ ఉంటారు. సో ఇలా సపరేట్ చేసేదాన్ని మనం బౌండరీ కింద డిఫైన్ చేసుకుంటాం. ద నెక్స్ట్ వన్ ఈజ్ సపరేషన్ ఏమీ లేకపోతే కనుక వెన్ ఎవర్ ది సిస్టమ్ కంబైన్స్ విత్ ది సరౌండింగ్స్, దట్ ఈస్ కాల్డ్ యాజ్ యూనివర్స్. పక్కన మీకు డయాగ్రామ్ ఉంది కదా, డయాగ్రామ్ ఒకసారి మీరు చూసుకుంటే కనుక యూ విల్ అండర్స్టాండ్ సమ్ వాట్ మోర్. సో సరౌండింగ్ సిస్టమ్, దాన్ని ఎంక్లోజ్ చేసాం మనం. సిస్టమ్ ని ఎంక్లోజ్ చేసిన తర్వాత సిస్టమ్, దాని చుట్టూతా బౌండరీ కింద మనం ఒక ఎంక్లోజర్ పెట్టుకున్నాం. ఎప్పుడైతే బౌండరీ పెట్టామో ఈ సిస్టమ్ ఈ బౌండరీ సరౌండింగ్ ని సపరేట్ చేస్తుంది. ఈ మొత్తం కలుపుకుంటే కనుక యూనివర్స్ అవుతుంది. సో యూనివర్స్ ఈజ్ నథింగ్ బట్ కాంబినేషన్ ఆఫ్ సిస్టమ్, సరౌండింగ్ అండ్ బౌండరీ. ఓకే, తర్వాత స్టార్టింగ్ డెఫినేషన్ లోనే వి డిఫైన్ క్వాంటిటీ ఆఫ్ మ్యాటర్. ఆ క్వాంటిటీ ఆఫ్ మ్యాటర్ ని మనం ఏమంటామంటే వర్కింగ్ సబ్స్టెన్స్ ఆర్ వర్కింగ్ ఫ్లూయిడ్ కింద డిఫైన్ చేస్తాం. సో ద సబ్స్టెన్స్ విచ్ conversion of heat into mechanical work and vice versa takes place in a thermodynamic system is known as working substance or working fluid. Heat work కింద కన్వర్ట్ అవ్వాలన్నా లేదా వర్క్ హీట్ కింద కన్వర్ట్ అవ్వాలన్నా వర్కింగ్ సబ్స్టెన్స్ ఉండాలి, అదర్వైజ్ దాన్ని మనం వర్కింగ్ ఫ్లూయిడ్ కింద అంటాం. సో ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ ఎయిర్ ఫర్ ఎయిర్ కంప్రెసర్స్. ఎయిర్ కంప్రెసర్ అంటే కనుక టైర్లలో మనం గాలి కొట్టుకుంటూ ఉంటాం, మేబీ ఏ సైకిల్ ఆర్ ఏ బైక్ ఆర్ ఏ కార్. దాంట్లో ఎయిర్ ఈజ్ వర్కింగ్ ఫ్లూయిడ్. అలాగే స్టీమ్ ఇంజన్ టర్బైన్స్, టర్బైన్స్ ఆర్ యూజ్డ్ ఫర్ జనరేషన్ ఆఫ్ పవర్, దాన్ని మనం స్టీమ్ ఉపయోగిస్తాం, దేర్ స్టీమ్ ఈజ్ వర్కింగ్ ఫ్లూయిడ్. అండ్ వన్ బెస్ట్ ఎగ్జాంపుల్ వాట్ వీఆర్ ఆల్ ఫెమిలియర్ ఈజ్ పెట్రోల్ అండ్ డీజిల్ ఇన్ ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్స్. సో పెట్రోల్ ఈజ్ ఎ లిక్విడ్, దాన్ని మనం బర్నింగ్ చేస్తే వేపర్ కింద మారుతుంది, దాని ద్వారా వెహికల్ మూవ్ అవుతుంది. జస్ట్ లైక్ డీజిల్ కూడా అంతే మనకి. సో దేర్ ఫోర్ ఈ పెట్రోల్ డీజిల్స్ మనం ఏమంటామంటే వర్కింగ్ సబ్స్టెన్సెస్, పర్టికులర్లీ అవి లిక్విడ్స్ కాబట్టి వర్కింగ్ ఫ్లూయిడ్స్
in internal combustion engines. And then how the thermodynamic system is classified. So thermodynamic system main ga manaki మూడు రకాలుగా క్లాసిఫికేషన్ జరిగింది. And this classification is mainly based on mass and energy transactions. A thermodynamic system is mainly classified into three categories or three types. One is a closed system, the second one is open system, and the third one is isolated system. Now we will define one by one with some examples. A thermodynamic system in which no mass transfer takes place. Remember the words carefully and by heart them. No mass transfer takes place into or out of the system is called a closed system. Closed system lo mass annadi system nunchi surrounding కానీ లేకపోతే surrounding నుంచి system కానీ రాదు, ట్రాన్స్ఫర్ అవ్వదు. అలాంటి దాన్ని మనం closed system మీద డిఫైన్ చేస్తాం. But there may be energy transfer into or out of the system. Remember this point also. Mass transfer మాత్రం ఉండదు, energy transfer మాత్రం ఉంటుంది. And such type of system is known as a closed system. Closed system కి మరొక పేరు కూడా ఉందమ్మా, that is called as a non-flow system. ఎందుకంటే మాస్ అనేది ఫ్లో అవ్వదు కాబట్టి దిస్ ఈజ్ ఏ non-flow system. The examples ఒకసారి డయాగ్రామ్ కూడా చూడండి, మీకు ఇంకా క్లియర్ గా అర్థమవుతుంది. And this is a system, mass is fixed, అంటే మాస్ ఎటువంటి ఈ సిస్టమ్ నుంచి సరౌండింగ్ కి మాస్ బయటికి వెళ్ళదు, అలాగే సరౌండింగ్ నుంచి మాస్ లోపలికి రాదు. బట్ ఎనర్జీ మాత్రం సరౌండింగ్ నుంచి లోపలికి వస్తుంది, అలాగే మళ్ళీ సిస్టమ్ నుంచి బయటకు వెళ్తుంది. సో ఎనర్జీ ఇన్, ఎనర్జీ అవుట్, బట్ నో మాస్ ట్రాన్స్ఫర్. And such type of system is known as a closed system. And the examples are air in a sealed balloon. మనం బెలూన్స్ తీసుకుని ఊతే కనుక ఎయిర్ తో బెలూన్ ఊగుతుంది, సో దాంట్లో ఎయిర్ ఎంట్రాప్ అయి ఉంటుంది. అలాగే గ్యాస్ ఇన్ ఏ సిలిండర్ బౌండెడ్ బై పిస్టన్, కింద ఎగ్జాంపుల్ తీసుకోండి మీరు. అండ్ దిస్ ఈజ్ ఏ సిలిండర్ అండ్ దిస్ ఈజ్ పిస్టన్, దిస్ ఈజ్ గ్యాస్. ఈ లోపల ఉన్న గ్యాస్ మనకి బయటికి రావడానికి అవకాశం లేదు కాబట్టి దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్ ఫర్ క్లోజ్డ్ సిస్టమ్. అండ్ ప్రెషర్ కుక్కర్. సో ప్రెషర్ కుక్కర్ అంటే ఇంట్లో మనం వాడుతూ ఉంటాం కాబట్టి ఫర్ కుకింగ్ ఆఫ్ ది రైస్, అది కూడా merely a closed system. And what is the second one is open system. And now we are defining what is a open system. A thermodynamic system in which mass transfer takes place into or out of the system is called as an open system. So mass transfer, mass అనేది సరౌండింగ్ సిస్టమ్ లోకి, అలాగే సిస్టమ్ నుంచి మళ్ళీ సరౌండింగ్ కి వెళ్తే కనుక మాస్ ట్రాన్స్ఫర్ జరిగితే దాన్ని మనం ఓపెన్ సిస్టమ్ మీద డిఫైన్ చేస్తాము. సో గ్రాఫికల్ గా మనం తీసుకున్నా సరే, సో దిస్ ఇస్ సిస్టమ్, మాస్ ఇన్, మాస్ లోపలికి వస్తుంది, మాస్ అవుట్, మాస్ బయటకు వెళ్తుంది. దట్ మీన్స్ మాస్ ట్రాన్స్ఫర్ ఈజ్ టేకింగ్ ప్లేస్. అలాగే ఎనర్జీ ఇన్, ఎనర్జీ లోపలికి వస్తుంది, ఎనర్జీ అవుట్, ఎనర్జీ కూడా బయటకు వెళ్తుంది. దట్ మీన్స్ బోత్ మాస్ అండ్ ఎనర్జీ ట్రాన్స్ఫర్స్ ఇంటూ అండ్ అవుట్ ఆఫ్ ది సిస్టమ్ ఈజ్ నోన్ యాజ్ an open system. And some of the examples, ఇందాక సిస్టమ్ తీసుకున్నట్టయితే కనుక గ్యాస్, సిలిండర్, పిస్టన్ తీసుకోండి. కాకపోతే ఇక్కడ వాల్వ్స్ పెట్టాం మరి, మనం ఓపెనింగ్స్ పెట్టాం. ఈ ఓపెనింగ్స్ ద్వారా గ్యాస్ లోపలికి వస్తుంది, అవసరమైతే బయటకు వెళ్తుంది. ఓపెనింగ్ లేకపోతే కనుక క్లోజ్ అవుతుంది, ఓపెనింగ్ ఉంటే కనుక ఓపెన్ అవుతుంది. అలాగే నాజిల్, నాజిల్ అనేది మనకి ప్రెషర్ ఇంక్రీజ్ చేయడానికి ఉపయోగిస్తూ ఉంటాం మనం. అలాగే పంప్, ఇళ్ళలో మనం ఉపయోగించే మోటార్ పంప్స్, వాటర్ లోపలికి వస్తుంది, వాటర్ బయటకు వెళ్తుంది. ఓకే, దేర్ ఈజ్ ఎనర్జీ ట్రాన్స్ఫర్. సో మాస్ ఫ్లో అవుతుంది కాబట్టి దిస్ ఇస్ ఆల్సో నోన్ యాజ్ ఫ్లో సిస్టమ్. ఎగ్జాంపుల్స్ ఆర్ ఎయిర్ కంప్రెసర్, ఎయిర్ ని అట్మాస్ఫియర్ లో తీసుకుంటుంది, కంప్రెస్ చేస్తుంది, మళ్ళీ మనకు కావాల్సిన పంప్ చేస్తూ ఉంటుంది. బాయిలర్స్, టర్బైన్స్, ఆల్ ప్రాక్టికల్ అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఓపెన్ సిస్టమ్సే. మాస్ ట్రాన్స్ఫర్ అవ్వకుండా ఎటువంటి ఉపయోగం ఉండదు కాబట్టి a closed system is an ideal system for our general purpose what మనం ట్రీట్ చేస్తాం. కానీ ప్రాక్టికల్ గా అయితే కనుక all thermodynamic systems are open systems only. And the third one is an isolated system, so in which neither mass transfer nor energy transfer takes place. సో మాస్ ట్రాన్స్ఫర్ అవ్వదు, అలాగే ఎనర్జీ కూడా ట్రాన్స్ఫర్ అవ్వదు. అటువంటి సిస్టమ్ మనం ఏమంటామంటే ఐసోలేటెడ్ సిస్టమ్ మీద డిఫైన్ చేస్తాము. ఎగ్జాంపుల్స్ యూనివర్స్. యూనివర్స్ అంటే ఇందాక మనం డిఫైన్ చేసుకున్నాం, ఇట్ కన్సిస్ట్స్ బోత్ సిస్టమ్ అండ్ సరౌండింగ్స్. సిస్టమ్ నుంచి సరౌండింగ్ వెళ్ళినా, సరౌండింగ్ సిస్టమ్ కి వచ్చినా కూడా మనకి కనిపెట్టలేము కాబట్టి సో యూనివర్స్ ఈజ్ అండ్ ఐసోలేటెడ్ సిస్టమ్. అలాగే థర్మాస్ ఫ్లాస్క్ లో కనుక మనం ఏదన్నా లిక్విడ్ పోర్ చేసి ఉంచితే
కొంతవరకు హీట్ అవుతుంది కాబట్టి తర్వాత నిదానంగా కూల్ అవుతుంది. బట్ దట్ ఈస్ అనదర్ ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ వాట్ వీ హ్యావ్ ఈజ్ అండ్ థర్మాస్ ఫ్లాస్క్ విచ్ ఈస్ ఎ వెల్ ఇన్సులేటెడ్. తర్వాత ది నెక్స్ట్ పాయింట్ ఈజ్ ప్రాపర్టీస్ ఆఫ్ ఎ సిస్టమ్. ఓకే, the characteristics by which the physical condition of the system is described are called properties of the system. Remember, physical condition of the system. System ఏ కండిషన్ లో ఉంది అన్న మనకి ఏ క్యారెక్టరిస్టిక్స్ ద్వారా తెలుస్తూ ఉంటాయో వాటిని మనం ప్రాపర్టీస్ కింద డిఫైన్ చేస్తాము. సిస్టమ్ కండిషన్, సిస్టమ్ మీన్స్ క్వాంటిటీ ఆఫ్ మ్యాటర్. మ్యాటర్ ఏ కండిషన్ లో ఉంది. జనరల్ గా థర్మల్ ఇంజనీరింగ్ లో మనం మ్యాటర్ అంటే కనుక ఇందాక చెప్పుకున్నాం, either it is in the form of gas or in the form of vapor kabatti. So what characteristics you can learn by using some variables, and those variables are known as properties of the system. Examples ivanni manaku vachinave perfect gases man cheppukunnam: pressure, temperature, volume, mass, weight, internal energy, density, specific heat, specific gravity, enthalpy and entropy. వీటన్నిటి ద్వారా మనం ఒక సిస్టమ్ యొక్క క్యారెక్టరిస్టిక్ మనం చెప్పొచ్చు, ఫిజికల్ కండిషన్ చెప్పొచ్చు. ఒక సిస్టమ్ లో గ్యాస్ ఉంది, ఆ గ్యాస్ యొక్క ప్రెషర్ ఎంత, ఆ గ్యాస్ యొక్క టెంపరేచర్ ఎంత, ఆ గ్యాస్ ఎంత వాల్యూమ్ ఆక్యుపై చేసింది, దాని మాస్ ఎంత, వెయిట్ ఎంత, వీటి ద్వారా మనం డిస్క్రైబ్ చేస్తాం. కాబట్టి వీటన్నిటిని కూడా మనం ప్రాపర్టీస్ ఆఫ్ సిస్టమ్ మీద డిపెండ్ చేస్తూ ఉంటాము. వీటి గురించి యూ కెన్ లెర్న్ వన్ బై వన్. అండ్ ఆల్ ది ప్రాపర్టీస్ ఆర్ అబ్జర్వబుల్ అండ్ మెజరబుల్. ప్రెషర్ పెరిగింది, ఆటోమేటిక్ మనం అబ్జర్వ్ చేయొచ్చు, ప్రెషర్ మెజర్ చేసుకోవచ్చు, టెంపరేచర్ మనం కొలవచ్చు. సో మెజరబుల్ అనేది కూడా మనం ప్రాపర్టీస్ డిఫైన్ చేస్తాం. అండ్ దెన్ వాట్ ఈస్ ద ప్రెషర్ డెఫినిషన్, యు ఆర్ ఆల్ వెల్ నోన్, జస్ట్ ఐ విల్ గో త్రూ. ద ఫోర్స్ ఎగ్జర్టెడ్ బై గ్యాస్ నార్మల్ టు ది యూనిట్ ఏరియా ఆఫ్ ది సర్ఫేస్ ఇస్ కాల్డ్ ప్రెషర్. నోటేషన్స్ కూడా మీకు ఇచ్చాను, యూనిట్స్ కూడా చెప్పాను. బాగా ఈ నోటేషన్స్ ని, యూనిట్స్ ని బై హార్ట్ చేసుకుంటే కనుక ప్రాబ్లమ్స్ తో పాటు బాగా ఉపయోగపడతాయి. సో స్మాల్ p అండ్ యూనిట్ ఈజ్ పాస్కల్ ఆర్ బార్, and the conversion is 1 Pascal is equal to 1 Newton per meter square. Alage conversion in terms of water, tarvata 1 bar is equal to 10 to the power of 5 pascals. Nidananga chestu unte alawatu avutayi. Don't confuse at this stage now, just listen and later you can understand as your own very easily. So this is a combination problem chesi mari konta upayogapadtayi meeku. 1 bar means 10 to the power of 5 pascals. Conversions anni kuda jagrata chusukundam manam. తర్వాత ఎయిర్, అట్మాస్ఫియర్ ఎయిర్ మన మీద కొంత ప్రెషర్ ఎప్పుడు కూడా ఎగ్జర్ట్ చేస్తుంది, దాన్ని మనం అట్మాస్ఫియర్ ప్రెషర్ అంటాము. ఓకే, అండ్ దెన్ ది అట్మాస్ఫియర్ ప్రెషర్ ఈజ్ మెయిన్లీ మెజర్డ్ బై యూజింగ్ an instrument known as barometer. అందువల్ల ప్రెషర్ యొక్క యూనిట్ బార్ కింద వచ్చిందమ్మా. అండ్ 1 atmosphere pressure is equals to 760 mm of Hg. Hg means mercury, or 1.01325 bar. This is the standard relation between pressure in terms of mm of Hg and bar. Alage the pressure indicated or recorded by a pressure gauge is known as gauge pressure. So manaki already pressure compressor lo manaki pressure anta telustundi, dani paina gauge untundi, danlo yokka pressure anta manaku telustundamma. So దాన్ని మనం ఏమంటామంటే గేజ్ ప్రెషర్ అంటాం. గేజ్ ప్రెషర్ ఈజ్ ఆల్వేస్ ఏ పాజిటివ్ ప్రెషర్. అలా కాకుండా అట్మాస్ఫియర్ కంటే తక్కువ ప్రెషర్ ఉంటే కనుక సిస్టమ్ లో దాన్ని మనం వాక్యూమ్ ప్రెషర్ అంటాం. సో వాక్యూమ్ ప్రెషర్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ నెగటివ్ ప్రెషర్. రిమెంబర్, అట్మాస్ఫియర్ ప్రెషర్ ఈజ్ 760 mm of Hg, కాన్స్టెంట్ గా ఉంటుంది. దానికంటే ఇప్పుడు కూడా పైన ఉంటే కనుక దాన్ని మనం గేజ్ ప్రెషర్ అంటాం. దానికంటే తక్కువ ఉంటే కనుక దాన్ని వాక్యూమ్ ప్రెషర్ అని డిఫైన్ చేస్తాం. బట్ pressure is generally expressed in terms of absolute, not with gauge pressure or not with vacuum pressure. So what is an absolute pressure? The pressure measured above the absolute zero is called absolute pressure. And what is absolute zero means whenever there is molecular momentum of the given gas is zero. So momentum, molecules యొక్క మూవ్మెంట్ లేకపోతే కనుక దాన్ని మనం absolute zero గా డిఫైన్ చేస్తాం. బట్ మాలిక్యూల్స్ మూవ్మెంట్ లేకుండా గ్యాస్ ఉండదు కాబట్టి అటువంటి కండిషన్ అనేది జనరల్ గా ఉండదు, ప్రాక్టికల్ గా ఉండదు. అండ్ దెన్ ద రిలేషన్ ఈజ్ అబ్సల్యూట్ ప్రెషర్ ఈజ్ ఈక్వల్స్ టు అట్మాస్ఫియర్ ప్రెషర్ ప్లస్ గేజ్ ప్రెషర్. అంటే గేజ్ ప్రెషర్ మనకి ఇస్తే కనుక దానికి మనకి అబ్సల్యూట్ లోకి రాసుకోవాలనుకుంటే యూ కెన్ యాడ్ విత్ అట్మాస్ఫియర్ ప్రెషర్. అలాగే సిమిలర్ గా యూ కెన్ సబ్ట్రాక్ట్ యూ గెట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వాక్యూమ్ ప్రెషర్ ఇస్తే కనుక. ప్రాబ్లమ్స్ అన్నిటిలో కూడా మనం అబ్సల్యూట్ ప్రెషరే వాడతాము, స్పెసిఫై చేసినా చేయకపోయినా.
So that is pressure. And then what is volume? The space occupied by the gas is known as volume. The letter is V. Unit is meter cube or liters. And that is the conversion. And then volume per unit mass of the substance is called specific volume. So volume per mass kabatti meter cube per kg. Alage, and the definition density is the ratio of mass to its volume. So mass by volume is nothing but density, and the unit also known kg per meter cube. And density of some of the important liquids, water and mercury is given. And then weight is nothing but the product of mass and acceleration due to gravity. And then the weight of a substance per unit volume. Weight by volume is known as specific weight. The symbol is omega కింద దాన్ని define చేస్తాం, మనం pronunciate చేస్తాము, Newton per meter cube. And the relation is specific weight omega is equal to rho z. Density multiplied by acceleration due to gravity is another mathematical relation. And the specific weight of water is given 9810 Newton per meter cube. And another definition is specific gravity. The ratio of specific weight of the fluid to the specific weight of water is called specific gravity, and the letter is gamma. And for mercury, the specific gravity 13.6. That means mercury is 13.6 times heavier than water. Water కంటే కూడా mercury 13.6 times బరువుగా ఉంటుంది. Temperature అంటే the degree of hotness or coldness of the substance is known as temperature, right? Okay. So ఎంత వేడిగా ఉంది, చల్లగా అంటే మీనింగ్ ఏం లేదరా. హాట్నెస్ అండ్ కోల్డ్నెస్ బోత్ ఆర్ రిలేటివ్ టర్మ్స్. మనం కొంతమంది కొంత హీట్ పట్టు, సపోజ్ స్వీట్ ఉంది అనుకోండి, ఎంత స్వీట్ గా ఉందంటే కనుక దానికి ఖచ్చితంగా డెఫినేషన్ అంటే ఏమి ఉండదు. కొంతమంది తక్కువ తినొచ్చు, మరి కొంతమంది ఎక్కువ తినొచ్చు. దట్ మీన్స్ డిగ్రీ ఆఫ్ స్వీట్నెస్. అలాగే ఎంత వేడిగా ఉంది, ఎంత చల్లగా ఉందని ఏమి ఉండదు. సో టెంపరేచర్ మనకి మనం పట్టుకునే దాన్ని బట్టి, మనం హోల్డ్ చేసే దాన్ని బట్టి వెర్ ఇట్ ఈస్ హాట్ ఆర్ కోల్డ్ ని డిఫైన్ చేస్తాము. దట్ ఈస్ కాల్డ్ యాజ్ టెంపరేచర్. సెంటిగ్రేడ్ లో మనం మెజర్ చేయొచ్చు, కెల్విన్ లో మెజర్ చేయొచ్చు మనం. సో మన థర్మామీటర్ తీసుకుంటే కనుక థర్మామీటర్ ఎప్పుడు కూడా ఫారెన్ హీట్ లో ఉంటుంది, లేకపోతే సెంటిగ్రేడ్ లో కూడా ఉంటుంది. అండ్ దెన్ ద కండిషన్ ఆఫ్ సబ్స్టెన్స్ అట్ విచ్ వాల్యూమ్ బికమ్స్ జీరో ఈస్ కాల్డ్ అబ్సల్యూట్ జీరో స్టేట్. ఇంతకుముందు చెప్పాం మనం, అబ్సల్యూట్ జీరో అంటే కనుక మాలిక్యులర్ మొమెంటం జీరో అవ్వాలి, వాల్యూమ్ జీరో అవ్వాలి, అండ్ దెన్ ప్రెషర్ జీరో అవ్వాలి. ఆ మూడు మన కనుక జీరో అయి ఉంటే కనుక దాన్ని మనం అబ్సల్యూట్ జీరో అంటాము. ఏదైనా సబ్స్టెన్స్ అబ్సల్యూట్ జీరోకి రావాలనుకుంటే కనుక యూ కెన్ డిక్రీజ్ ద టెంపరేచర్ టు -273.15 డిగ్రీ సెంటిగ్రేడ్. ఒక సబ్స్టెన్స్ కనుక మనము అంతవరకు కూల్ చేయగలిగితే 10 degrees, 5 degrees, 0 degrees, -5, -10 లైక్ దట్ -273 దాకా మనం తీసుకెళ్ళగలిగితే అక్కడ మాలిక్యులర్ మొమెంటం ఉండదు, ప్రెషర్ ఉండదు, వాల్యూమ్ ఉండదు. అటువంటి దాన్ని మనం అబ్సల్యూట్ జీరో అంటాము. అక్కడి నుంచి కనుక మనం టెంపరేచర్ మెజర్ చేస్తే కనుక దట్ ఈస్ నోన్ యాజ్ అబ్సల్యూట్ టెంపరేచర్. ఓకే. అండ్ దెన్ ఇంటర్నల్ ఎనర్జీ, the part of the energy which is stored within the system and is used for raising its temperature is called internal energy of the system. Okay. So ప్రతి బాడీకి, ప్రతి మ్యాటర్ కి తనకంటూ కొంత ఎనర్జీ ఇంటర్నల్ గా ఉంటుంది. దాన్ని మనం ఇంటర్నల్ ఎనర్జీ అంటాం. అది ఎప్పుడు కూడా బాడీలో స్టోర్ అయి ఉంటుంది. మనం ఏదైనా ఒక బాడీకి మనం హీట్ ఇచ్చాము అంటే కనుక ఆటోమేటిక్ గా ఆ ఇంటర్నల్ ఎనర్జీ రేజ్ అవుతూ ఉంటుంది. అలాగే మరొక డెఫినేషన్ ఏంటంటే కనుక the heat supplied to a system at constant volume is termed as internal energy. జనరల్ గా మనం గ్యాస్ ని వాల్యూమ్ కాన్స్టెంట్ గా ఉంచి హీట్ చేయొచ్చు అని చెప్పుకున్నాం. అలాగే ప్రెషర్ ను కూడా కాన్స్టెంట్ గా ఉంచి హీట్ చేసుకోవచ్చు. సో వాల్యూమ్ ను కాన్స్టెంట్ గా ఉంచి కనుక ఒక సిస్టమ్ ను హీట్ చేస్తూ ఉంటే దాన్ని మనం ఇంటర్నల్ ఎనర్జీ కింద డిఫైన్ చేస్తాము. దట్ ఈస్ యూనిట్ అండ్ నోటేషన్ అండ్ ది మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్ MCV into T2 minus T1. ఆల్రెడీ పర్ఫెక్ట్ గ్యాస్ లాస్ మనం కొన్ని ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేసాం దాంట్లో మనం. అలాగే ఇంటర్నల్ ఎనర్జీ డివైడెడ్ బై ఇట్స్ మాస్ ఈజ్ నోన్ యాజ్ స్పెసిఫిక్ ఇంటర్నల్ ఎనర్జీ. రిమెంబర్, ఏదైనా ఒక థర్మోడైనమిక్ ప్రాపర్టీ మాస్ తో డివైడ్ చేస్తే దాన్ని మనం స్పెసిఫిక్ కింద తీసుకుంటాము. స్మాల్ యూ. అండ్ దెన్ ఎంథాల్పీ, ద సమ్ ఆఫ్ ఇంటర్నల్ ఎనర్జీ అండ్ ప్రొడక్ట్ ఆఫ్ ప్రెషర్ అండ్ వాల్యూమ్ is called as enthalpy కింద డిఫైన్ చేస్తాం మనం. సో H is the notation, capital U plus P into V. So internal energy plus product of pressure and volume, UV
SI unit is kilojoules. అలాగే మరొక డెఫినేషన్ కూడా ఏంటంటే కనుక the heat supply to a system at constant pressure is also termed as enthalpy. This is a mathematical formula, mCp into T2 minus T1 kilojoules. And once again, when enthalpy is divided by its mass is known as specific enthalpy, and small letter and expression kilojoules per kg. And these are some of the definitions of the properties of the system. And then so please subscribe the channel to get the uploaded new videos immediately. Subscription ante ganaka amount pay cheyamadadi em kaadada. Remember, ఎంతమంది లెసన్స్ ఫాలో అవుతున్నారు, ఎంతమందికి మరికొంత లెసన్స్ అవసరం అవుతాయి అని తెలియటం గురించి సబ్స్క్రైబ్ చేయమని అడుగుతూ ఉంటారు అందరూ కూడా. సో మోర్ సబ్స్క్రైబర్స్, సో ఇంతమంది లెసన్స్ ఫాలో అవుతున్నారు కాబట్టి ఐ విల్ డూ సమ్ వాట్ మోర్ వాట్ యు నీడ్. సో సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి ఎప్పటికప్పుడు. డౌట్స్ ఉంటే కనుక మీ కామెంట్స్ ని, క్వశ్చన్స్ ని కామెంట్స్ లో పోస్ట్ చేయండి. అండ్ దట్స్ ఆల్ ఇన్ దిస్ లెక్చర్, and meet in next lecture. Thank you.